దైవ వ్యతిరేకమైనది ఏమిటి? అసహజమైన పనులు చెయ్యటం దైవ వ్యతిరేకం. ఏవైతే మనిషిని ఆధ్యాత్మికంగానూ భౌతికంగానూ బలోపేతం చేస్తాయో అవి మంచివి. మరి ఏవైతే మనిషిని మానసికంగానూ భౌతికంగానూ బలహీనుని చేస్తాయో అవి చెడ్డవి. ఉన్నతమైన వాటిని గూర్చి ఆలోచించటం అది మనిషి నైతికత. నువ్వు దేని గురించైతే ఆలోచిస్తావో అది నీతోటే ఉంటుంది. దానిని గురించి ప్రయత్నించు. ఈ రోజులలో నీవు ఎక్కడికి వెళ్ళినా దేవాలయాలతో సహా చెడిపోయి అపవిత్రంగా కనిపిస్తాయని చెప్పడానికి చింతిస్తున్నాను. ఎక్కడైతే ప్రార్థన వేద పఠనాలు ఉండాల్సి ఉందో ఆ స్థలాలన్నీ పర్యాటక కేంద్రాలుగా మార్చివేయబడ్డాయి. మానవులు ఎంత దిగజారిపోయారో గమనించు. ఒకరి స్మృతి అందరినీ జ్ఞప్తిలోనికి తెస్తుంది. ఒకవేళ నేను నిన్ను ప్రేమిస్తే నీ పిల్లలను ప్రేమించకుండా ఉండలేను. గత 40 సంవత్సరాలుగా ఒక సమాజం విశ్వప్రేమను ఉపదేశిస్తోంది, కానీ ఏమీ ఫలితం లేదు. ఎందుకు? ద్వేష స్వభావం వల్ల, హృదయంలో ద్వేషం ఉండడం వల్ల. ద్వేషాన్ని తొలగిస్తే ప్రేమ దానంతట అదే పుట్టుకు వస్తుంది. అందుచేత నీవు దాని మీద పనిచేయకూడదు, దాని మూలం మీద పనిచేయాలి. మనిషి యొక్క అతి గొప్ప మూర్ఖత్వం ఏమిటో చెప్పగలవా? నేను నీకు చెబుతాను. మనం ఎప్పుడూ గడిచిపోయిన దానిని గురించి ఆలోచిస్తూ భవిష్యత్తుని నిర్మించుకోవటం మరిచిపోతాం. అదే మన గొప్ప మూర్ఖత్వం.